ఫర్గివ్నెస్ ఇస్ అ వెపన్, ఇట్స్ నాట్ అ వీక్నెస్. క్షమాపణ అనేది ఒక అస్త్రం. అది నీ మైండ్ సెట్లో కానీ మార్చుకొని ఫర్గివ్నెస్ ఇస్ మై వెపన్ అనుకున్నావా, యూ కెన్ లివ్ విక్టోరియస్లీ. తండ్రి వీరేం చేయుచున్నారో, తండ్రి వీరే కాదది, యు గాట్ మై పాయింట్. తండ్రి వీరే అట్లా కానే కాదు, అట్లా మాట్లాడి యేసయ్య. He was full of authority. He was a victor on the cross. He was the creator God on the cross. He was a savior who was dying by his free will on the cross. He was negating everything that the enemy put across. He was winning on the cross. There was no meek calls there. He stood tall on the cross. The basic idea was, he gave forgiveness as his power to forgive. So it was his weapon, not his weakness. చలో తుమ్కో మాఫ్ కియా, బాగుంటుంది, బలి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఆడేమన్నా అన్ని ఏదన్నా చేయగా అంత చలో తుమ్కో మాఫ్ కియా. పక్కనోడు అంటే ఏంటంటే నీకు తెలియదుగా, చలో తుమ్కు మాఫ్ కియా అదనమాట. యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఫర్గివ్నెస్ ఇస్ లైక్ Genesis 50. If you look at Genesis 50, the best forgiveness that we see. అని తీసుకెళ్ళారు యోసేపుని, పిట్లో పడేశారు, ప్రిజన్కి వెళ్ళాడు, పోతిఫర్ దగ్గర ప్రాబ్లమ్, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎంపైర్కి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. మీరే యోసేపు పరిస్థితిలో ఉంటే, నిన్ను గుంటలో పడేసిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిలబడితే, మీరు రక్షణ పొందినప్పటికీ పాత లాంగ్వేజ్ వస్తాయా రావా? Somebody who has wronged you comes and stands before you after you're successful. You think, this is my turn to get even. People who get even are lightweight people. Heavyweight people will always look down upon and say, chal jaane de. You're always on a ladder, on a pedestal. ఎత్తైన స్థలాల్లో నిన్ను పెట్టాడు దేవుడు. నిన్ను అవమానించిన వాడిని చూసి వాడితో పాటు కుస్తీ పడాలంటే మెట్లు దిగి రావాలి. చిచి, ఆ పైనుంచి చూసి ఇప్పుడు నేను ఈ హైట్లో ఉన్నాను, అప్పుడు ఏదో చేసావు, ఇప్పుడు నాకేమి, అప్పుడు నువ్వు నాకు ఇక్కడున్నావు, ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు, నేను నీకు ఇప్పుడు ఏమని చలో మాఫ్. He permitted the spirit of forgiveness to permeate his life and his thinking. How could he forgive them? He permitted the spirit of forgiveness. He permitted grace to operate. కృప ఆపరేట్ అయ్యేటట్టుగా అనుమతించాడు యోసేపు. Forgiveness is a weapon. Forgiveness is power. You know what? Unforgiveness is the most dangerous thing. Demons can take over. క్షమించలేని గుణము అది యాక్చువల్లీ ఇట్స్ అ వీక్నెస్. ఇట్ జస్ట్ షోస్ మీ యువర్ మైండ్ యూఆర్ అ వీక్ పర్సన్. క్షమించలేని గుణం ఏం చేస్తుందంటే దుష్టుడికి మంచి అవకాశం ఇస్తుంది. బికాస్ ద డెమన్స్ లివ్ ఇన్ అవర్ వూండ్స్. యు నో వాట్? ఈజ్ అ రోరింగ్ లయన్. గర్జించి సింహం వలె తిరు. ఆ సింహం ఎప్పుడు కూడా వూండెడ్ యానిమల్స్ కోసం చూస్తారు. Wounded animal. So forgiveness ledanko, if you are not able to forgive somebody, you are a wounded person, and you become a prey for the enemy. It becomes very easy for you to be attacked. So when I live in unforgiveness, I am permitting the spirit of unforgiveness, the demons, to come and take over my life. So what is the best thing to do? Forgive. Permit forgiveness, not unforgiveness. But demons are professional litigants. ఎంతన్నా చిన్న లిటిగేషన్ తీసుకురాదు. అవునులే క్షమించవచ్చు కానీ అని వాడు పక్కనోడు ఒకడు ఉంటాడు. ఈ పక్కనోడితో న్యూసెన్స్. మనం క్షమించేస్తాం, అట్లెట్ క్షమిస్తావు నువ్వు అని పక్కనోడు అంటాడు. అప్పుడేమనాలి? గెట్ ది బిహైండ్ మీ సాతానా.